హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే మనం చిన్న చేపలతో అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు మా ఇంట్లో చారు ఇది పులుసు చేసుకోరు కాబట్టి మనమైతే చిన్నట్లనైనా ఈ రోజు ఫ్రై అయితే చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ చేపల్లోకి అయితే పసుపు యాడ్ చేద్దాం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం కార్న్ ఫ్లవర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు చెట్టు అయితే మాకు ఉంది. మేమైతే ఒక 2 రబ్బలు కోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 రబ్బలు కోసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం చేపలకు పట్టే విధంగా అయితే ఇవన్నీ కలుపుదాం స్లోగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అంతా పట్టుకునేలా మనం చెయ్యాలి. ఇలా చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మ్యాగ్నేట్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. అవన్నీ ముక్కకు పీచుకోవాలి కదా. 10 నిమిషాలు అయితే మనం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత తీసి చెక్ చేస్తున్నాను. బాగానే పట్టాయి ఫ్రెండ్స్. చూడండి, మసాలా అయితే బాగానే పట్టింది చేపలకి. ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత మనం చేపలను అయితే అందులోకి వేద్దాం. ఇప్పుడైతే మొదటి చేప అయితే వేసుకుంటున్నాం. వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇవన్నీ కుక్ అయ్యేదాకా అయితే వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, కుసేపు అయిన తర్వాత అయితే బాగానే వేగిపోయినాయి ఇవన్నీ. దీన్ని అయితే మనం పక్కకి అయితే తీసుకుందాం. ఇలాగైతే మనం మొత్తం అన్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేపుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేము ఈ విధంగా అయితే అన్ని బాగా వేపుకున్నాం. ఇప్పుడైతే మనం వీటిని టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే మాటలో చెప్పలేకపోతున్నాను. రుచి అయితే చాలా బాగుంది. ఇది అన్నంలో నంచుకుంటా కూడా మీకు చాలా బాగుంటది. మీరు కూడా మీ ఇంటిగా తయారు చేసుకుని తినండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.